అందరికీ వందనాలు. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆహ్, ఇప్పుడు ఈ వెనక ఉన్న వాళ్ళందరూ ఆహ్, మా మామయ్యలు. ఆహ్, అసలు మామయ్య గారు రాలేదు యాక్చువల్లీ. ఇది రికార్డ్ అయినా ఆయన చూస్తారు. ఆహ్, అయితే నిజంగా ఈరోజు ఒక గొప్ప దినం. ఎందుకంటే అందరూ పరలోకానికి ఒక మార్గం అంటూ ఒకటుంది. అది ఈ యొక్క భూలోకంలో బాప్తీసం తీసుకోవడం అనేది క్రైస్తవ మతంలో ఒక మార్గం అనేది. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే తెలుసు. అలాంటిది ఈరోజు మనం ఒకరిని కృష్ణారావు గారిని క్రిస్టోఫర్గా ఈరోజు మనం బాప్తీసం ఇచ్చి ఒక గొప్ప కార్యం అనేది చేసాం. నిజంగా దాన్ని బట్టి మనం ఎంతో ఆ- ఆయన ఆయన ప్రభువుని తెలుసుకొని ఇంకా ముందు ముందు ఎన్ని శోధనలు వస్తాయి, ఎన్ని ఇది వచ్చినా సరే మనం ఆయన కోసం కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ బంగారమ్మ గారు, ఆవిడ ఇప్పుడు కృపారాణిగా మారారు. నిజంగా ఇది ఎలా అంటే నేను చిన్నప్పుడు 10th క్లాస్లో చదువుకున్న పద్యం. ఇది ప్రళయజ్ఞవల్లి దశలేలని గప్పక విస్ఫులింగములు వదలక వాయిసార్ దానీటినేమి సేయి సుతులారా నొయ్యిడి పోచిరుండు. అంటే యాక్చువల్లీ మా ఫాదర్ తెలుగు లెక్చరర్. దానివల్ల నాకు కొంత అనుభవం ఉంది. గరుడ అనే ఒక లావు పక్షి తన పిల్లల నుంచి అగ్నిలో దహించుకుపోతున్నప్పుడు ఆ పక్షి ఎంచి తను చనిపోయిన తన పిల్లల కోసం ఎంచి ఆరాటపడుతుంది. అలాగే ఈ భూమి మీద మన కోసం మన తండ్రి అయిన దేవుడు మన పాపాల కోసం అనిపించాడు. అంటే నా కుమారులు నా కుమార్తెలు ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్కి. అలాగే ఇప్పుడున్న సమాజంలో మన దైవ సేవకులు దైవ సేవకుండరు ఏమంటే ఆలోచిస్తుండ్రు, మాలాగే అందరూ దేవుని తెలుసుకొని పరలోకానికి మార్గం ఇది, ఇది ఏం మతం కాదు, ఇది ఒక మార్గం అని చెప్తున్నారు. కానీ తెలుసుకోలేకపోతాను. అలాగే నాకు తెలిసినంత వరకు ఈ క్రిస్మస్ ఆరాధనల ద్వారా అయినా కనీసం మనం సువార్త చెప్పే అవకాశం వస్తుందని అనుకుంటాను. సంవత్సరానికి ఒకసారైనా. ఎందుకంటే రానున్న దినాల్లో బైబిల్ కూడా దొరకదంట ముందు ముందు. అలాంటి సమయాల్లో మనం ముందు ముందు భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా దేవుని తాలూకా ఆశీర్వాదం మనకి ఎప్పటికీ ఉంటుంది. మనం అనుదిన ప్రార్థనలు ఎప్పటికీ ఇలాంటి బాప్తీసం తీసుకున్న వాళ్ళు మరొక 10 మందికి పత్రికల్లాగా ముందుగా చెప్పిన అమ్మాయిల పత్రికల్లో వీళ్ళు వాడబడాలి. ఇలా వాడబడితే ప్రతి ఒక్కరూ పరలోకానికి చేరుకుంటారు మరణించిన తర్వాత. ఈ యొక్క శుభాకాంక్షలు ఇంతటితో విరమిస్తున్నాను. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా రాజేష్, నా మొహం వాళ్ళకి కనబడట్లేదు అయ్యా. ఆ, ఆ. మంచిది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ సమయంలో మనము కొన్ని మాటలు విందాము దేవుని సన్నిధిలో. మరి మన మధ్యన ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు. చక్కని మరి మాటలను మనకి తెలియచేస్తారు. అయితే మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూద్దాం. లోక సువార్తలో 15వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది మనకి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఆనందంలో ఉన్నా మనము? క్రిస్టఫర్ గారు అలాగే కృపారాణి గారు దేవుని రక్తంలో కడగబడి మారు మనసు పొంది కడగబడి పరలోక రాజ్య వారసులుగా ఉన్నారు కాబట్టి దూతలుగా మనందరం ఇప్పుడు మనందరం దేవుని దూతలమే. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ఇంకొక ఆనందం కూడా ఉంది మన మధ్యన, క్రిస్మస్ ఆనందం. క్రిస్మస్ అంటే అమ్మా అందరినీ కలుపుకునేదే, అవునా కదా? ఎడదీసేదా కలిపేదా? ఈరోజు అందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాం? క్రిస్మస్ ఆనందం. మరొక ఆనందము ఈ యొక్క బాప్తిస్మ ఆనందం. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళిద్దరికి నేను చెప్పేది ఏంటంటే,
మేమైతే దేవుడైతే ఒక పాపి విషయంలో ఎంతైతే ఆనందిస్తాడో ఒక సేవకులుగా మేము కూడా అంత ఆనందిస్తాం. ఈ ఆనందంలో మాకెంతో సంతోషం. ఎందుకంటే సంవత్సరం పాటు పడిన ప్రయాస ఇది. సహోదరి దీపిక మరి కుమార్తె సైని దీపిక చెప్పిన మాటలు చాలా చక్కగా చెప్పింది. ఆ మాటలు కూడా మాకు రావట్లేదు కానీ ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రేపటికి ఆమె సంవత్సరం అవుతుంది. బాప్తిసం పొందుతానన్న ఆమె ఒక్క అడుగు వెనక్కేసింది. ఆ రోజు సేవకుల చేత బలపరచబడి ఈ రోజు సాక్షిగా నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆలస్యం చేయకండి. ఎందుకంటే దేవుని ఆనందాన్ని కొల్లగొట్టిన వారం అవుతాం ఆలస్యం చేస్తే. ఆయన ఆనందం ఎప్పుడు? నువ్వు చర్చికొచ్చి పాటలు పాడినప్పుడు, లేకపోతే ఆరాధన చేసినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు కాదు. నువ్వు మారు మనసు పొంది రక్షణకు సిద్ధపడి ఆయన రక్తంలో కడగబడినప్పుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక స్త్రీ తన యొక్క 10 కాసులు ఒక కాసు పోయినప్పుడు, ఒక నాణెము పోయినప్పుడు, ఆ దీపం పట్టుకొని కొంచెం కింద మంచం కింద ఇల్లంతా చీపురు పట్టుకొని తుడిచినప్పుడు, అమ్మా, ఆ నాణెము దొరికినప్పుడు ఆమె ఎంతో ఆనందించింది. ఒక్క ఆనందం, ఆమె ఒక్కతే ఆనందపడలేదు. అందరినీ పిలిచి, ఈరోజు కృష్ణ గారు ఒక్కరే ఆనందపడలేదండి, మన అందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మేము బాప్తిసం పొందాం రండి అని కేకేసాడు. ఇదిగో మేము ఇక్కడికి వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరిని ఇక్కడికి సిద్ధపరిచిన కృష్ణ గారు ఇంకనూ ఆత్మీయ జీవితంలో బలపడాలి. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాత సంతోషము, సమాధానము, మాకు ఆనందము అనుకుంటున్నారు, కానీ వాటితో పాటు మరికొన్ని వస్తాయి. సాతాను శోధకుడు శోధిస్తాడు. ఆ శోధనలో కూడా మనం ఏం చేయాలండి అమ్మా? ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలి. యోబు ఎలాగైతే తన శ్రమ దినాల్లో దేవునికి దగ్గరగా ఉన్నాడో మనము కూడా అలా దగ్గరగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించి, మరి సమయం అవుతుంది కాబట్టి మరి ఆత్మీయ తండ్రి గారికి ఈ సమయాన్ని ఇస్తాను. ఆ, నేను ఒక చిన్న మాట విన్నాను. ఏంటంటే ఒక ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు కృపా సంఘం ఇది మెయిన్ వైజాగ్లో స్థాపించబడింది. ఇప్పుడు కోపెలలో ఒకటి, ఇక్కడ భీమవరం ఒకటి, మరొకటి జక్కువ, ఇలా స్థాపించబడుతుంది. ఇంకా చూసినట్లు సీతమ్మదారిలో మరి పాస్టర్ స్టెఫన్ గారు నడిపిస్తున్నారు. మరి ఇలాగ జరిపినప్పుడు చూడండి, సంస్థలో కూడా ఒక పాస్టర్ గారిని మారుస్తూ ఉంటారు. అలాగ ఒక ఆయన ఒక చర్చికి వచ్చాడంట కొత్తగా క్రిస్మస్ నెలలో. వచ్చి ఆయన అనుకున్నాడట, నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ సంవత్సరంలో క్రిస్మస్ బాగా చేయాలి, చాలా గ్రాండ్గా చేయాలని ఏర్పాటు చేస్తే, ఇప్పుడు చూడండి మనకి ఎలాగైతే వాతావరణం తేడా వచ్చిందో అనుకోకుండా ఒక రాత్రి వాతావరణం తేడా వచ్చి ఆ చర్చి వెనకాల ఉన్న గోడ కూలిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమైందండి? ఆ గోడ కూలిపోతే, ఇదేంట్రా బాబు, నేనేదో ఎంతో గ్రాండ్గా చేద్దామంటే ఈ గోడ కూలిపోయింది, నేనేం చేయను అని. ఏదైనా సరే మరి దేవుని చిత్తం. సేవకులకి ధైర్యం ఎక్కువండోయ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ గారు చూడండి, ఇప్పుడు నీటిలో దిగిపోయారు. మేమేమో కళ్ళుండి భయపడుతున్నాము, ఆయనేమో నేను ఎల్లు ములుగుతాను అంటున్నాడు. అలా ఉంది వ్యాపారం. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎంత ధైర్యం అంటే. చూడండి, కృష్ణ గారేమో ధైర్యంగా ఉన్నారు, బంగారమ్మ గారు వణుకుపోతున్నారు. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్నారు, సర్లే ఏదో ఒకటి చేద్దాం, 4 రోజులు టైం ఉంది కాబట్టి అని గోడ పూర్తి చేశాడు. కానీ వాటిని సరి చేయడానికి లేక ఎక్కడో గొడవలో ఉన్న ఒక మ్యాట్ తెచ్చి ఆ గోడకు పెట్టాడట. చక్కగా చాలా అందంగా ఉందంట. అది ఏమంటారు దాన్ని? మనకి సాల్వా టైప్లో ఉంటుంది కదండి, చక్కగా దూద్ టైప్ మ్యాట్, అంటే అది ఉంది చక్కగా. దాన్ని ఆ గోడకి ఎక్కడైతే మైనస్ ఉందో అక్కడ పెట్టినప్పుడు ఆ గోడకి అందం వచ్చిందట. అయితే క్రిస్మస్ రోజున అది అన్ని అలంకరించుకుని పాస్టర్ గారు వెళ్ళిపోతుంటే ఎక్కడో ఒక గుడిసెలో ఒక దీపం వెలిగితే, క్రిస్మస్ కదా, రేపు పొద్దున్న నాతో పాటు కలిసి భోంచేస్తుంది, దేవుని యొక్క వాక్యం వింటుందని ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడట, అయ్యమ్మ రేపు పొద్దున్న క్రిస్మస్ జరుగుతుంది రండి అంటే అన్నదట, నా భర్త యుద్ధంలోకి వెళ్ళి ఎప్పుడు ఏమైపోయాడో తెలియదు, చనిపోయాడో ఉన్నాడో తెలియదు, నా భర్తను తీసుకున్న దేవుడికి నేను ఎందుకు పూజ చేయాలి, నేను ఎందుకు ఆరాధించాలంటే, పోలేమ్మ పోనీ అలా రేపొద్దున్న ఒకవేళ వస్తే నీ భర్తనే దేవుడు నీకు చూపిస్తాడేమో రా అని చెప్పి వెళ్ళిపోయాడట ఆయన. సర్లే, ఆమె కోపంతో 2 రోజులు రాలేదు, 3వ రోజు వచ్చిందట. ఏ రోజు వచ్చిందండి? ఆ 3వ రోజు వచ్చిన కానించి ఏడుస్తుందట అమ్మాయి. పాస్టర్ గారు పైన వాక్యం చెప్తూనే గమనిస్తున్నారు. ఎందుకు ఏడుస్తుందో తెలియదు పెద్ద ఆవిడ. సరే, ప్రార్థన అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమెను కేకేసి, ఎందుకు ఏడుస్తున్నావంటే, మీరు అక్కడ కట్టింది మీకు ఎక్కడదా అని అడిగిందట ఆ మ్యాట్. అంటే పలానా చోటదమ్మ తెచ్చి కట్టానంటే, అది నా చేతులతో నేను నా భర్త వేసి ఇక్కడ ఇచ్చామండి అన్నదట. దేవునికి స్తోత్రం. ఆమె ధనవంతురాలే. అప్పుడు ఆయన భర్త చనిపోయిన తర్వాత ఆయన భర్త కనబడకుండా పోయిన తర్వాత ఏం చేసిందంటే, ఆ ఇల్లంతా అమ్మేసి
ఆ యొక్క మ్యాట్ ఈ చర్చికి ఎలా వచ్చింది ఎవరికి తెలియదు. కానీ ఆ పాస్టర్ గారు అక్కడ అతికించారు. దాన్ని ఎప్పుడైతే అంటించారో అది చూసి ఏడ్చినప్పుడు, ఈ రోజు నా యొక్క గతాన్ని, నా భర్తను మరలా నాకు గుర్తు చేసినందుకు చాలా వందనాలని చెప్పి ఆ రోజు ఆమె వెళ్ళిపోయింది. మరలా రోజు మీటింగ్ జరుగుతుంది. ఈ రోజు ఒక పెద్ద ఆయన వచ్చాడంట అక్కడికి. ఆయన ఆ మ్యాట్ చూసి ఎడుతున్నాడట. మరలా పాస్టర్ గారు కేకేసి అయిపోయిన తర్వాత అడిగితే, ఇది నా భార్య నేను వేసాం, కావాలంటే చివరిన పేర్లు ఉన్నాయి చూడండి అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటన్నా ఏమన్నారు? ఇది నా భార్య నేను సొంతంగా మా చేతులతో నేసి పెట్టుకున్నదయ్యా, చివరిన మా పేర్లు ఉన్నాయి చూడండి, ఎస్తేరు రాబర్ట్ అని. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు చదివి, అయితే నీ భార్య ఎక్కడో లేదయ్య, ఈ పక్కనే ఉందన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని సంవత్సరాలు ఎడబాటుకి ఒక క్రిస్మస్ ఇడిపోయిన ఇద్దరు భార్య భర్తలని కలిపింది. ఒక దేవుని రక్తము ఎక్కడో కోపిల్లో ఉన్న మమ్మల్ని, వైజాగ్లో ఉన్న ఈయన్ని, ఇక్కడ ఉన్న భీమవరం ఉన్న ఈయన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న మనందరినీ కలిపింది. ఇప్పుడు అందరూ మనము ఎవరి రక్త సంబంధులం అయ్యామండి? దేవుని యొక్క రక్త సంబంధులము. ఇప్పుడు పరలోక రాజ్య వారసులం ఎవరు అంటే మనమే. దేవునికి స్తోత్రం. కాబట్టి కలిపేదే క్రిస్మస్. అమ్మా, విందులు చేసుకునేదో లేకపోతే ఇంకోటి చేసుకునేది కాదు. విడిపోయిన బ్రతుకులను కలిపేది, పాడైపోయిన బ్రతుకులను వెలిగించేది, నశించిపోతున్న ఆత్మలను అమ్మా మనలందరినీ ఆ దివిటీలుగా ఎదరికి నిలిపేదే క్రిస్మస్. కాబట్టి వీళ్ళిద్దరూ ఇటువంటి సంతోషంలో వారు ఉన్నారు. వారికి రక్షణ ఇచ్చిన రక్షణ కలిగించిన ఆనందంలో మేమున్నాము, దేవుడిచ్చిన దాన్ని బట్టి. కాబట్టి ఈ ఆనందము, ఈ సంతోషము ఎల్లకాలం ఉండాలని, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి, ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడైనా అవసరమైతే ఆయనే ఇస్తాడని ఒక నిశ్చయితతో, విశ్వాసంతో ముందుకెళ్లాలని వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టిన వాళ్ళు అయితే మానేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవునికి స్తోత్రం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు నేడే పుట్టెను, క్రీస్తు నేడే పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని దైవ సేవకులకు అప్పగించుకుంటున్నాం. చప్పట్లు కొడదాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. వైర్ మైక్ లేదా? అది ఇచ్చేసేయి, వీటితో పడలేం మనం. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అంతే. దేవుడు అయ్యా, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారా మనుషులతో? వినండి. భోజనాలు వచ్చాయి లేదా? రాలేదా? భోజనాలు వచ్చాయి లేదా? బాగోలేదు. ప్రార్థన చేయాలా? ఇప్పుడు చేయనా? ఏం పేరండి? ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ ఉన్నారా ఆవిడ? ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? ఇక్కడ లేరు. ఎక్కడ? ఏ ఊరు? ఏ ఊరు? వైజాగ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారా? సరే, ఎలా నిలబడండి. ఇక్కడ మీకోసం ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతారు. మీకు ప్రార్థన చేసేస్తాను, వెళ్ళిపోతారు. ఎలా రండి. కృష్ణ గారికి ఏమవుతారు మీరు? అన్నయ్య గారి కొడుకు. ఓకే. మన క్రిస్టఫర్ గారి యొక్క మరి మన కృపారాణి గారి యొక్క అన్నయ్య, వదినగా కొడుకు, కోడలు, వాళ్ళ అమ్మగారి, అత్తయ్య గారికి, అంటే ఈ సహోదరి తల్లి. ఆమె చాలా రక్తస్రావంతో బాధపడుతోంది. ఆమె కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. అందుకు వీళ్ళు అర్జెంట్గా వెళ్తున్నారు కనుక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. ప్రియులపై నీ దీవెన ఆశీర్వాదం ఉంచు. మేము నమ్ముతున్నాం ప్రభువా, ఈ క్షణం ఎక్కడైతే ఇప్పుడు ప్రార్థన చేసుకుని వీళ్ళు బయలుదేరుతున్న ఇదే క్షణంలో ఆ రక్తస్రావం ఆగిపోవును గాక. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను ఘనపరచును గాక. వీరు పరిపూర్ణ విశ్వాసంలోనికి వచ్చుదురు గాక. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్త వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది. ఆవిడ క్షేమంగా ఉంటుంది, ఏం భయం లేదు. రైట్, ఓకేనండి. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం.
ఆ మాట అయిపోయిందా? అయిపోతే చూడండి. ఈలోపు నాకు పాట పాడేస్తాను ఒకటి. వాళ్ళు క్లియర్ అయిపోతే అప్పుడు అన్నయ్యతో 2 మాటలు చెప్పాలి గనక. ఆ! ఇలాగంట రండి, ఆయన పిలుస్తున్నాడు రండమ్మా మిమ్మల్ని. ఒక 2 నిమిషాలు ఉండండి. ఆయన ఏదో చెప్తాడంట ఆవిడకి. ఇలా తీసుకురండి. రైట్. ఆ! బాబు ఓ తల్లి కన్నాను ట్రాక్ పెట్టు. ఎందుకంటే వీళ్ళు క్లియర్ అయిపోతే 2 ముక్కలు నేను కూడా చెప్పేస్తాను. ఇంతమంది చెప్పాక నేను చెప్పాల్సింది ఏం లేదు, అంతా చెప్పేశారు అని అనుకోకండి. బైబిల్ పెద్ద నిధి, అదో పెద్ద గని. దానిలోంచి మనం ఎన్ని తీసినా అది తవ్వుతుంటే మన చంచంలో అలాగే అన్నారు. మా రవీంద్ర చాలా కష్టపడ్డాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, బిర్యానీ అంత తీస్తున్నా తరగట్లేదు ఏంటి అంటున్నారు అన్యులు. స్తోత్రం చెప్పండి. మాట్లాడట్లేదు, బిర్యానీ లేకుండా ఎక్కడ తీస్తున్నారు అన్నట్టు. స్తోత్రం చెప్పండి. K2 కాలనీలు కూడా ఎంత అంటే అది అనుకున్న జనం రాకపోవడం వల్ల కూడా కొంచెం ఎక్కువైపోయింది అది. ప్రభునందు ప్రియులారా, మన జ్ఞాపకం